ఎంతకు తెగించారా? రెస్పెక్ట్ ఇవ్వలేదని పవిత్ర ప్రసాదంతోనే ఆటలాడతారా? మర్యాదగా మాట్లాడలేదని పుణ్యక్షేత్రానికున్న ప్రతిష్టని దెబ్బతీయాలని చూస్తారా? ఒకరిపై ద్వేషంతో కోట్లాది మంది మనోభావాల్ని దెబ్బతీయాలనుకుంటారా? సింహాచల ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు పడింది. మరి ఆలయ అధికారులు ముందే ఎందుకు కేసు పెట్టలేదు? కేసులో నెక్స్ట్ ఏంటి? ఆలయ అధికారులను విచారిస్తారా? వీడియో పెట్టిన వాళ్ళను అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఈ విషయాలు హాట్ టాపిక్గా మారాయి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అయితే స్థాయి మరిచి అతి మర్యాద కోరుకుంటే అక్కడే వస్తుంది అసలు సమస్య. ఓ యూట్యూబర్ తనకు సరైన గౌరవం దక్కలేదని తెగ ఫీల్ అయి ఆ కోపంతో సింహాచలం దేవస్థానం పరువు తీయాలని చూశాడు. ఇప్పుడు కేసులో ఇరుక్కున్నాడు. సింహాచలం ఆలయంలో ప్రసాదం ఘటనపై కేసు నమోదైంది. పులిహోరలో నత్త వీడియో వైరల్ కావడంతో గోపాలపట్నం స్టేషన్లో సింహాచలం ఏఈఓ రమణమూర్తి ఫిర్యాదు చేశారు. దీంతో BNS 298, 353 1 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 29న ఇద్దరు వ్యక్తులు సింహాచలం ఆలయ దర్శనానికి వచ్చి ప్రసాదాలు కొనుగోలు చేశారు. అయితే పులిహోరలో నత్తొచ్చిందని భక్తులందరూ 1-2 సార్లు చూసుకుని తినాలని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదలడంతో అది రంకెలేస్తూ తెగ వైరల్ అయింది. 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. దీంతో సింహాచలం దేవస్థానం అధికారులు అప్పుడు అప్రమత్తమయ్యారు. ఇద్దరు వ్యక్తులు ప్రసాదం కొని అందులో నత్తను పెట్టి దురుద్దేశపూరితంగా ఆరోపణలు చేశారని ఏఈఓ రమణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతా అబద్ధం, అదంతా ఫేక్ ప్రచారం అంటూ ఏఈఓ రమణమూర్తి ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదం కౌంటర్లో గౌరవం ఇవ్వలేదని, అక్కడున్న వాళ్లు మర్యాదగా మాట్లాడలేదని గొడవ పడి మరీ ఇలా చేశారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి దేవస్థానం ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించిన వారికి తగిన శిక్ష పడాలన్నారు. ఒక హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా అసత్య ప్రచారం చేసి పోస్ట్ చేసి దేవస్థానం పరువుని కానీ హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కానీ చాలా నేరము. ఈ విషయమే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద విచారణ చేసి మిగతా చర్యలు తీసుకోమని చెప్పి కోరాము. ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రసాదం ప్యాకెట్లో వేరే ఏదో పురుగు లాంటి ఇది దానిలో కనపడిందని ఆ భక్తుడు తిరిగి కంప్లైంట్ చేస్తే దాన్ని సరిచేసుకొని సరి అయిన సమాధానం చెప్పాల్సినటువంటి అధికారి దురుసుగా మాట్లాడాడని చెప్పి కంప్లైంట్ వచ్చింది. వెంటనే దురుసుగా మాట్లాడినటువంటి వ్యక్తి మీద విచారణ చేసి ప్రభుత్వ విధానాల్లో భాగంగా అతని మీద చర్య తీసుకోమని ఇప్పుడే అధికారులకి కమిషనర్ ఎండోమెంట్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈఓ కూడా విచారించి ఈఓ ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏ రకమైన కార్యక్రమాలు తీసుకున్నారో తెలియజేసి మొత్తంగా ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించడం క్షమించరాని నేరం. కేవలం వ్యక్తిగత కోపంతో ఇలాంటి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే వీడియో వైరల్ అయ్యే వరకు ఆలయ అధికారులు ఎందుకు స్పందించలేదు? ముందే ఎందుకు కేసు పెట్టలేదు? నెక్స్ట్ ఇద్దరు అరెస్ట్ ఉంటుందా? ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పోలీసులు పరిశీలించి అధికారులను కూడా విచారిస్తారా అన్న విషయాలపై తెగ చర్చ నడుస్తోంది ఇప్పుడు.